తర్వాత మొదటి పాఠం, ప్రచారం అంటే పోరాటం. ఇది మొదటి పాఠం. ప్రీచింగ్ మీన్స్ ఫైటింగ్. ప్రచారం అంటే పోరాటం. శ్రీల ప్రభుపాద కృష్ణుని కోసం పోరాడారు. ఆయన ఏమి ఒక రహస్యమైనటువంటి నివేదిక అంటే ఒక రహస్యమైనటువంటి ప్రతిపాదిక ఏది కూడా కలిగి ఉండాలి. ఆయన ఏమన్నారంటే, ఆయన యొక్క ప్రతిపాదిక ఏమిటి అంటే, ఈ తప్పుదారి పట్టినటువంటి నాగరికత యొక్క పాపపు జీవనంలో ఒక విప్లవం తీసుకురావడమే మన యొక్క ప్రాతిపదిక అని చెప్పారు. తప్పుదారి పట్టిన నాగరికత అంటే ప్రస్తుతం ఉన్నది అదే కదా. తప్పుదారి పట్టిన నాగరికత అంటే జీవితపు విలువలు తెలియనటువంటి నాగరికత. అసలు నాగరికత అంటే ఏమిటి? సివిలైజేషన్ అంటే ఏమిటి? అసలు డెఫినేషన్ ఏంటి? నాగరికత అంటే కాదు, అంటే నియమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని గడిపే సంఘాన్ని నాగరికత అంటారు. అంటే నియమబద్ధమైన జీవనం అంటే నియమాలు పాటిస్తూ ఉంటారు, కానీ ఆ నియమాలు భగవంతుడి వైపు తీసుకువెళ్ళే నియమాలు కాకపోతే దాన్ని మిస్డైరెక్టెడ్ సివిలైజేషన్ అంటారు. నియమాలు పాటిస్తున్నారు, కానీ దేనికవి కేవలం భౌతికమైనటువంటి జీవనాన్ని, సౌకర్యవంతమైన భౌతిక జీవనం కోసమే నియమ నిబంధనలు పాటిస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకోండి, చాలా పక్కగా ఉంటుంది, డిసిప్లిన్డ్ లైఫ్ చాలా కదా. ఎవడో హార్న్ కొట్టకూడదు, అందరూ కూడా రైట్ సైడ్లోనే ఉండాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ పక్కగా పాటిస్తారు, క్యూలో వెళతారు, లైన్లో వెళతారు, మళ్ళాగా బస్సు రాగానే కిటికీలోంచి కర్చీఫ్ వేసేసి అలాంటివి ఏమి చేయరు వాళ్ళు కదా. అంతా కూడా చాలా మనుషులు కూడా చాలా శుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తారు, ఎప్పుడు స్నానం చేయకపోయినా కూడా కదా. ఎక్కడ కూడా చెత్త కనిపించదు, అంతా కూడా డస్ట్బిన్లోనే వేస్తారు, అవునే కదా. చాలా అంటే వాస్తవానికి వాళ్ళు జంతువులే అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా సొఫిస్టికేటెడ్గా కనిపిస్తుంటారు పైకి కదా. సో అంటే వాళ్ళు లేకపోతే ప్రతిదీ కూడా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది, ఎక్కడ కూడా పొగ రాకూడదు, మొత్తం అంతా కూడా బాత్రూమ్లు పక్కాగా ఉంటాయి, మొత్తం అంత నీట్గా ఉంటుంది, అన్ని లాన్లు అన్ని ఇలా ఉంటుంది. కానీ ఇది మిస్డైరెక్టెడ్ సివిలైజేషన్. ఎందుకంటే వాళ్ళకి భగవత్ చైతన్యం అనేది లేదు. ఇప్పుడు ప్రభుపాద ఏమన్నారంటే, మరి తన యొక్క ప్రతిపాదిక ఏమిటి అంటే, మేనిఫెస్టో ప్రతిపాదిక ఏమిటంటే, మరి ఈ తప్పుదారి పట్టిన నాగరికత యొక్క పాపపు జీవన విధానంలో ఒక విప్లవం తీసుకురావడం అని చెప్పారనమాట. బాహాటంగానే చెప్పారు, అదేదో రహస్యంగా ఏం చెప్పాల. అంటే బయట ఒకటి చెప్పి లోపల మాత్రం శిష్యులకి మనం ఇది చేయాలనుకుంటున్నాం అని చెప్పింది ఏం లేదు. మరి దానికోసం ఆయన ఈ కృష్ణ చైతన్యాన్ని అవిరామంగా ఆయన ముందుకు తీసుకెళ్లారనమాట. మరి దాన్ని చాలా శక్తివంతంగా మనం చేయాలి అని చెప్పి నొక్కి చెప్పారు, అలాగే ప్రభావవంతంగా చేయాలని చెప్పారు, అలాగే చాలా తీవ్రంగా చేయాలని చెప్పారు. ఇవన్నీ కూడా చూడండి, ఈ మాటలన్నీ కూడా చెప్పాయి, నొక్కి చెప్పారు బాగా. చాలా శక్తివంతంగా చేయాలి, ప్రభావవంతంగా చేయాలి, తీవ్రంగా చేయాలి. శక్తివంతంగా, ప్రభావవంతంగా, తీవ్రంగా చేయాలని చెప్పారు. మరి కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే దాన్ని వ్యతిరేకించేటువంటి ప్రతి సిద్ధాంతాన్ని కూడా, అలాగే వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని కూడా ఆయన సవాల్ చేశారు. మరి ప్రతి జీవి యొక్క ఏకైక కర్తవ్యం ఏమిటంటే సంపూర్ణంగా అహైతుకంగా కృష్ణుని యొక్క పాదపద్మాలకు శరణాగతి పొందడమే అని చెప్పారు ప్రభుపాద. ఆయన ఒక సందర్భంలో చెప్పారు, ఏమన్నారంటే, మన పోరాటం నాస్తికత్వం మీద. వాళ్ళు భగవంతుడు లేడు అంటారు, భగవంతుడు చనిపోయాడు అంటారు, నేనే భగవంతుడు అంటారు, నువ్వే భగవంతుడు అని అంటారు. మనం ఈ సూత్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం కనుక మన పోరాటం అనేది చాలా దృఢమైనది. మనమేదో ఖాళీగా కూర్చుంటున్నాం అని అనుకోవద్దు. నేను ఇక్కడికి ఈ నాస్తికులతో పోరాటం చేయడానికి వచ్చాను. మేము ప్రతి చోటుకి వెళతాం, మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాస్తికులతో పోరాడుతున్నాం అని చెప్పన్నారు ప్రభుపాద. మరి నాస్తికులు అనేవాళ్ళు మానసిక కల్పన చేయడంలో నిష్ణాతులై ఉండొచ్చు, లేదా వాళ్ళు గొప్ప తత్వవేత్తలుగా చలామణి అవుతుండొచ్చు. కానీ ఏ వైష్ణవుడైతే భగవత్ చైతన్యంలో
నో దృఢంగా నెలకొన్నటువంటి వైష్ణవుడు మాత్రం అతన్ని ఓడించగలడు అని చెప్పి అంటారు. వాడు ఆ నాస్తికుడు వాడి మానసిక కల్పనలో ఎంత నిపుణుడైనా ఉండొచ్చు, లేదా గొప్ప తత్వవేత్తలైనా ఉండొచ్చు, కానీ ఈ భగవత్ చైతన్యంలో స్థిర నిశ్చయంతో నెలకొన్నటువంటి వైష్ణవుడు ఎవడైతే ఉన్నాడో ఆ వైష్ణవుడు అతన్ని ఓడించగలడు అనమాట. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ మరి ఏ ప్రచారకులైతే ఈ ఇస్కాన్ యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళు చాలా నిపుణులై ఉండాలి. ఎందులో నిపుణులై ఉండాలి అంటే ఈ అన్ని రకాల నాస్తికులను ఓడించడంలో, దృఢమైనటువంటి వాదనలు చేయడంలో చాలా దృఢంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం పోరాటం చేయాలి, లేకపోతే ప్రచారం అనే దానికి అర్థమే ఉంది. మనం చెప్పే ప్రతిదీ కూడా చాలా సులభంగా అంగీకరించబడుతుంది అని మీరు అనుకుంటే అప్పుడు ప్రచారం చేయడం యొక్క అవసరం ఏముంటుంది అంటున్నారు. మరి ఈ విధవులు వాళ్ళు కృష్ణుని అర్థం చేసుకోలేరు. ఎలాగంటే గుడ్లగోబలాగా ప్రభుపాద అంటున్నారు. గుడ్లగోబ ఎన్నడూ కూడా సూర్యుని వెలుగు చూడడానికి కళ్ళు తెరవదు. గుడ్లగోబ ఇప్పుడు ఎలా ఉంటుంది, అలా కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. అది ఎప్పుడు కూడా సూర్యుని వెలుగు చూడడానికి కళ్ళు తెరవదు అనమాట. మీరు ఎంతగా చెప్పినా సరే, అయ్యా గుడ్లగోబ గారు దయచేసి మీ కళ్ళు తెరవండి, సూర్యుని చూడండి అని చెప్పినా, లేదు సూర్యుడు లేడు నేను చూడండి అని చెప్పంటారు. కాబట్టి ఇదంతా కూడా గుడ్లగోబ నాగరికత అని చెప్పంటారు. ప్రభుపాద గారు చెప్తున్నారు, ఏమంటున్నారు, ఇది గుడ్లగోబ నాగరికత. కాబట్టి మీరు ఈ గుడ్లగోబలతో పోరాటం చేయాలి. మీరు చాలా దృఢంగా ఉండాలి, ముఖ్యంగా సన్యాసులు. మనం గుడ్లగోబలతో పోరాడాలి, బలవంతంగా వాటి కళ్ళు తెరవాలి అంటున్నారు ప్రభుపాద. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది గుడ్లగోబలన్నిటి మీద ప్రకటించే యుద్ధం అని చెప్పండి. కాబట్టి పోరాటం అనేది కొనసాగాలి, పోరాటం అనేది ఆపడానికి లేదు. కాబట్టి ధైర్యంగా సైనికుల వలె పోరాడండి, కృష్ణుడు మీకు సహాయం చేస్తాడు, ఎలాంటి రాజీ పడద్దు. మరి అసురులతో సంధి చేసుకునేటువంటి అవకాశమే లేదు, ఖచ్చితంగా పోరాడాల్సిందే అని ప్రభుపాద చెప్పారు. శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పబడింది ఏమనంటే, ప్రేమ ప్రచారణ ఆర పాషండ దళన ధూయి కార్యే అవధూతకరేన భ్రమణ అని చెప్పన్నారు. ఏమన్నారంటే, 2 ప్రయోజనాల కోసం. ఒకటి, ఈ భక్తి పద్ధతిని ప్రచారం చేయడం కోసం, అలాగే నాస్తికులను ఓడించి వారిపై దాడి చేయడం కోసం నిత్యానంద ప్రభు ఎవరు అయినా అంటే చైతన్య మహాప్రభు యొక్క చాలా అంకిత భావం కలిగినటువంటి భక్తుడు ఆ 2 ప్రయోజనాల కోసమే ఆయన దేశవ్యాప్తంగా సంచరించారని చెప్పుకుంటున్నారు. నిత్యానంద ప్రభు దేనికోసం సంచరించారట? 2 కారణాల కోసం. ఒకటి, భక్తి పద్ధతిని ప్రచారం చేయడం కోసం. రెండవది, నాస్తికులను ఓడించి వారిపై దాడి చేయడం కోసం. దళనం, పాషండ దళనం అంటే అణిచివేయడం కోసం. వాస్తవంగా వాడిన పదం ఇక్కడ నాస్తికులను ఓడించి వారిని అణచివేయడం కోసం. ఈ 2 కార్యాల కోసమే మరి భగవంతుని యొక్క భక్తుడు దేశవ్యాప్తంగా సంచరించాలి అని చెప్పుకుంటున్నారు. ప్రేమ ప్రచారణం అంటే ఈ భక్తి యొక్క పద్ధతిని ప్రచారం చేయడం. పాషండ దళనం అంటే నాస్తికులను అణచివేయడం. మరి ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో శ్రీల ప్రభుపాద గారు వ్యాఖ్యానించారు. ఏమని వ్యాఖ్యానించారంటే, శ్రీకృష్ణుడు ప్రతి యుగంలోనూ 2 ప్రయోజనాల కోసం 2 ప్రయోజనాల కోసం అవతరిస్తాడు. ఏమిటవి అంటే, భక్తులను ఉద్ధరించడం కోసం, అభక్తులను సంహరించడం కోసం. మరి కృష్ణుని యొక్క భక్తులకు కూడా అలాంటివే 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటి? ఈ కృష్ణ చైతన్యం యొక్క పద్ధతిని భక్తి ప్రచారం చేయడం, అలాగే అన్ని రకాలైనటువంటి నాస్తికులను, అలాగే ఈ అసురులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఓడించడం. మరి నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞను ఈ విధంగా శిరసావహించారు. మరి ఎవరైతే నిత్యానంద ప్రభువుని ఖచ్చితంగా అనుసరిస్తారో వారు కూడా అలాంటి కార్యాలు చేస్తారు అని చెప్పి ప్రభుపాద భాష్యం చెప్పారు. మరి నిత్యానంద ప్రభు యొక్క ఖచ్చితమైనటువంటి అనుచరుడిగా శ్రీల ప్రభుపాద ఎప్పుడు కూడా రాజీ పడేవారు కాదు. మరి చాలామందికి ఖచ్చితంగా ప్రభుపాదుల వారు జీవితపు ఏకైక లక్ష్యం కృష్ణుడికి శరణాగతి పొందడమే అని చెప్పడం చాలా తీవ్రంగా అనిపించుండొచ్చు. మరి మిగతాదంతా కూడా అర్థం లేదని చెప్పారండి ప్రభుపాద. ఏమన్నారు? కేవలం కృష్ణుడికి శరణాగతి పొందడం అనేది ఒక్కటే మన జీవితపు లక్ష్యం.
ఇక మిగిలినవన్నీ కూడా అర్థం లేనివి అని ప్రభుపాద వారు చెప్పినప్పుడు చాలా మందికి అది చాలా తీవ్రంగా అనిపించి ఉండొచ్చు. చాలా మందికి ఏమిటి భక్తులకే చాలా తీవ్రంగా అనిపిస్తుంది. అదేమిటి ఇలా అంటున్నారు అంటే ఇంక వేరే ఏం లేదా ఇందులో. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఈ విధంగా ఒక ఉగ్రమైనటువంటి భావంతో ఉండేవారు కాదు. కానీ ఆయన యొక్క అప్పుడప్పుడు ఆయన యొక్క ఏదైతే ఆయన యొక్క ఉగ్ర రూపం ఏదైతే ఉందో, అంటే ఆయన ఉగ్రంగా మాట్లాడినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏం చూపిస్తున్నాయంటే, మరి ఎవరైతే సాధువులైనటువంటి వారు ఉన్నారో మరి ఎలా ఉండాలంటే ఈ విధంగా చాలా హెల్ ఫైర్ మెన్ అని చెప్పి అంటారు. అలా ఉండాలి. ఎలా ఉండాలంటే కాల్చి వేసేటట్టుగా ఉండాలట ఒక్కోసారి సాధువులు. అంటే ప్రతిసారి శ్రీల ప్రభుపాదుల వారు అంత ఉగ్రంగా లేరు, కానీ అప్పుడప్పుడు ఆయన చాలా ఉగ్రంగా ఉండేవారు. అది దేన్ని సూచిస్తుందంటే మరి సన్యాసులు అనేవాళ్ళు, సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలంటే చాలా, అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటే ఒక్కోసారి కాల్చి పడేసే విధంగా ఉండాలి అని చెప్పి. మరి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా కొన్నిసార్లు మనం ప్రచారం చేసినప్పుడు మనం క్షత్రియుల వలె వ్యవహరించాలన్నారు ప్రభుపాద. కానీ అది కేవలం కొన్నిసార్లు మాత్రమే కాదు. శ్రీల ప్రభుపాద ఆయన చాలాసార్లు జనాన్ని రెచ్చగొట్టేవారు అనమాట. రెచ్చగొట్టి వారిని ఏం చేసేవారంటే ఒక ప్రతివాద స్థితిలో పడవేసేవారు. ప్రతివాద స్థితి అంటే ఏమిటి అంటే డిఫెన్సివ్ మోడ్లోకి తోసేసేవారు. డిఫెన్సివ్ మోడ్లో తోసేయడం అంటే వాళ్ళు అమ్మో ఇది మన మీద దాడి జరుగుతుంది, మనం ఏదో ఒకటి చేయాలి, మనల్ని రక్షించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలనే స్థితిలో పడేసేవారు. అదే ప్రతివాద స్థితి అంటారు. అదే కదా, అంటే అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ అని చెప్పండి. అఫెన్సివ్ అంటే ఏమిటి? అఫెన్సివ్ అంటే నేను కొట్టాను అనుకో, అది అఫెన్సివ్. నువ్వు దాన్ని తిప్పికొట్టావు కదా, డిఫెన్సివ్ అని చెప్పండి. అదవుతుంది కదా. కాబట్టి ఏదో అప్పుడప్పుడు మాత్రమే శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధంగా జనాన్ని రెచ్చగొట్టి వారిని ప్రతివాద భావనలోకి తోసేసేవారు అనేది కాదు. ఉదాహరణకు ఒకసారి జపాన్లో చాలా కొద్ది మంది మాత్రమే భక్తులకు సాయం చేయడానికి ఆసక్తి కలిగి ఉండేవారు. అలాంటి అంటే చూడండి, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అరే ఉన్నది తక్కువ మంది కదా, తిడితే ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా అనుకుంటారు కదా. చాలా తక్కువ మంది ఉన్నారు, తిడితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మరి జపాన్లో అదే పరిస్థితి, ఎవరికి కూడా ఆసక్తి లేదు భక్తులకు సహాయం చేయడంలో. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఒక భారతీయ వ్యక్తి యొక్క మాయావాద భావనలను పేల్చివేశారట. అప్పటి వరకు అతడు తన శిష్యులకు సహాయం చేస్తూ ఉన్నాడట. చూడండి, జపాన్లో తన శిష్యులకు సహాయం చేసేది వాడు ఒక్కడే, కానీ వాడికి మాయావాద భావనలు ఉన్నాయి. అలా అని చెప్పి ప్రభుపాద ఎన్ని ఆలోచించలేదు. అరే వీడిని తిరిగితే వీడు వెళ్ళిపోతాడే, మన ప్రచారం ఎలా జరుగుతుంది, వాడిని పేల్చి పడేశారని చెప్పి అంటున్నారు. ఆ విధంగా వాడిని గెంటేసినట్టుగా అయిందని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత శ్రీల ప్రభుపాద వ్యాఖ్యానించారు, ఏమన్నారంటే దాని గురించి మీరు ఏం పట్టించుకోవద్దు, ఏదో ఒక రోజు అతడు హర్షిస్తాడు, మనం అతని మూర్ఖత్వానికి మనం అతన్ని తిట్టామనేది ఇప్పుడు వాడికి అర్థం కాకపోయినా ఎప్పటికప్పుడు మనం వాడిని తిట్టినందుకు వాడు హర్షిస్తాడని చెప్పి అంటారు. మరొక సందర్భంలో కోల్కతాలో ఒక మనిషితో మాట్లాడుతూ ప్రభుపాద అన్నారు, కృష్ణుడు భగవంతుడు, మిగతా వాళ్ళందరూ కూడా దేవతలు అని చెప్పి అన్నారు. మరి వాడికి కొంచెం ఇబ్బంది కలిగిందనమాట. ఇబ్బంది కలిగి చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక బెంగాలీ మాయావాదిని అతడు ప్రస్తావన చేశాడు. ఆ బెంగాలీ మాయావాది ఏమని బోధించారంటే మరి దేవుళ్ళందరూ కూడా ఒకటే, అన్ని ఆరాధన విధానాలు ఒకటే అని చెప్పి కోట్ చేశాడు. అంటే ఎవరై ఉంటారు? వివేకానందో లేకపోతే రామకృష్ణ అయి ఉంటాడు. వాళ్ళిద్దరే కదా మాయావాదులు. ప్రభుపాద ఏమన్నారంటే వాడికి ఏం తెలియదు వాడికి అని చెప్పారు. ఈజ్ అన్ అప్స్టార్ట్ అని చెప్పారు. అప్స్టార్ట్ అంటే ఎవరు? ఏం తెలియకుండా ఏదో చేసేద్దాం అని చెప్పి ఉత్సాహంగా, సో అలాంటి వాళ్ళని అప్స్టార్ట్ అని చెప్పి అంటారు. ఏమంటారు కదా, పానకంలో పుడకలాగా అని చెప్పి అర్థమవుతుంది. అప్స్టార్ట్ అంటే వాడికి ఏం తెలియదు అనమాట, కానీ వాడికి ఏదో అత్యుత్సాహం అనమాట, ఏదో చేసేద్దాం. ప్రభుపాద ఈజ్ అన్ అప్స్టార్ట్ అంటారు. ఎందుకంటే వాడు చెప్పింది ఏదైతే ఉందో, ఏది
అందరి దేవుళ్ళు ఒకటే, అన్ని ఆరాధనా విధానాలు ఒకటే అనేది భగవద్గీత యొక్క బోధన కాదు. మరి ఇది భగవద్గీతకు భిన్నంగా ఉంది వీడు చెప్పేది. కాబట్టి ఇదంతా కూడా జనాన్ని అయోమయంలో పడేయడం అని చెప్పన్నారు ప్రభుపాద. మరి అవతల వాడు అన్నాడట కోపంతో, మీరు ఇలాగే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు. కాబట్టి మీరు ఆ పరమహంసని మీరు నిందించొద్దు, మీరు ఆ పరమహంసని నిందించకండి అని చెప్పాను, విమర్శించొద్దు అన్నాడు. పొరపోదాను ఎందుకు చేయకూడదు, వాడొక మోసగాడు వాడు. అలా అనగానే ఆ మనిషి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమన్నాడంటే, నీ కృష్ణుడి గురించి తెలియదు అని చెప్పి వెళ్ళిపోయాడు గదిలోంచి. వెళ్ళిపోయినాడు. ఇలాంటిదే మరొకటి, చాలా సందర్భాల్లో శ్రీల ప్రభుపాద ఒక్కోసారి అవతల వాళ్ళ మీద అరుస్తూ మాట్లాడేవారట, ముఖ్యంగా భారతీయులు. చాలాసార్లు గొడవ పడినట్టుగా మాట్లాడారు ప్రభుపాద భారతీయులతో. అంటే గట్టి గట్టిగా మాట్లాడతాం కదా, ఇలా చెప్తాలే చెప్పులే అది అంటే ఆ విధంగా మాట్లాడారు. మరి శ్రీల ప్రభుపాద తన ప్రచారం చేసే విధానాన్ని వివరించారు. ఏమని వివరించారంటే ఆయన అంటున్నారు, ఐఎమ్ ఏ లిటిల్ టెంపరమెంటల్. అంటే ఆయన ఏమన్నారంటే, నాకు కొంచెం కోపం ఎక్కువ, నేను విధవ ఇలాంటి పదాలు వాడుతూ ఉండేవాడిని, నేను ఎప్పుడు కూడా రాజీ పడలేదు. వారు దాన్ని ఎలాంటి ప్రచారం అని చెప్పారంటే, ఒక చేతిలో గొడ్డలు పట్టుకొని మరొక చేతిలో భాగవతం పట్టుకున్నట్టుగా ఉంటుంది మీ ప్రచారం అన్నాడు. పికాక్స్ అంటే గొడ్డలు అన్నమాట, ఉంటుంది కదా, ఒక చేతితో గొడ్డలి ఒక చేతితో భాగవతం పట్టుకున్నట్టుగా ఉంటుంది మీ ప్రచారం అని అన్నారు. ఆ విధంగానే నేను ప్రచారం చేసేవాడిని అని అంటున్నారు ప్రభుపాద. మరి వైదిక సాంప్రదాయం ఏదైతే ఉందో, మరి వైదిక సాంప్రదాయం మనం చూస్తే అదేదో మత యుద్ధాలు చేసేదో, లేకపోతే ఆక్రమించుకోవడాలు, లేకపోతే ఊచకోతలు కోయడాలు, లేదా జిహాద్ చేయడాలు, ఇలాంటి వాటికి సంబంధించిన సాంప్రదాయం కాదు వైదిక సాంప్రదాయం. అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ అది చాలా వివాదాస్పదంగానే ఉంటూ ఉండేది. has nevertheless always been philosophically highly polemic. చూడండి, అంటే వైదిక సాంప్రదాయంలో ఈ విధంగా మత యుద్ధాలు చేయడం, లేకపోతే అవతల వారిని దాడి చేసి వారిని ఆక్రమించుకోవడం, లేకపోతే ఊచకోతలు కోయడం, జిహాదులు చేయడం, ఇలాంటివి ఏమీ లేకపోయినా తత్వపరంగా చూస్తే ఇప్పుడు కూడా చాలా వివాదాస్పదంగానే ఉంటూ ఉండేది. ఎందుకని అంటే ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు దీని గురించి. ఎందుకని అంటే, an opponent might say that indeed we are entitled to establish our own position, but there is no apparent point in a refutation of other opinions, a proceeding that produces nothing but hate and anger. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఒక ప్రతివాది అంటే అనొచ్చు, ఆదిశంకరులు చెప్తున్నారు, ఒక ప్రతివాది అంటే అనొచ్చు ఏమనంటే, అవును మన యొక్క అభిప్రాయాన్ని మనం వెళ్ళబుచ్చవచ్చు, కానీ ఇతరుల యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించాల్సిన అవసరం లేదు అని వాడు అనొచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ద్వేషము మరియు క్రోధమే వస్తుంది. అంటే వాళ్ళు అంటారనమాట, ఏమిటంటే మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి, తప్పే ఉంది, ఇతరుల అభిప్రాయాలను ఖండించాల్సిన అవసరం ఏముంది, అలా ఖండిస్తే ఏమవుతుంది, అనవసరంగా ద్వేషం క్రోధం ఇవన్నీ వస్తాయి అని అనొచ్చు. కానీ శంకరులు ఏమంటున్నారంటే, దానికి మేము ఏమని స్పందిస్తామంటే, there is some danger that men of inferior intelligence will look upon Sankhya and similar systems as requisite for perfect knowledge, because those systems have a weighty appearance, have been adopted by authoritative persons, and profess to lead to perfect knowledge. They may therefore think that those systems with their abstruse arguments were propounded by omniscient sages, and on that account might have faith in them. For this reason we must endeavor to demonstrate the intrinsic worthlessness of such systems అని చెప్పుకుంటారు. కానీ శంకరులు వారు ఏమంటున్నారంటే, మనం ఎవరు స్పందిస్తామంటే, మరి మనం ఒకవేళ అలా చేయకపోతే, అంటే అవతల వాడి యొక్క తత్వాన్ని ఖండించకపోతే ఏమవుతుందంటే, దీంట్లో ఒక ప్రమాదం ఉంది. ఏమిటా ప్రమాదం అంటే, అల్పబుద్ధి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు
ఈ సాంఖ్యము లేకపోతే అలాంటి ఇతర విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి అత్యవసరం అవన్నీ కూడా. ఎందుకంటే ఈ సాంఖ్యము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి చాలా గొప్ప పేరుందనమాట. ఎందుకంటే ఈ సాంఖ్య విధానం అనేటప్పటికి అది చాలా చాలా గొప్ప విధానం అని అనుకుంటారు. అలాగే మరి వాటిని ప్రామాణికులైనటువంటి వ్యక్తులందరూ కూడా దాన్ని స్వీకరించారు. మరి ఆ పద్ధతులను మనం అనుసరిస్తేనే పరిపూర్ణ జ్ఞానాన్ని మనం చేరుకుంటాం అని వాళ్ళు చెప్తారు. అందుచేత వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైతే సర్వజ్ఞులైనటువంటి సాధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విధానాలను అనుసరించారు కాబట్టి మనం కూడా అనుసరించాలి. అందుచేత ఆ విధంగా భావిస్తూ వాళ్ళు ఏమని చేస్తారంటే వాళ్ళపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అందుచేతనే మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఆ విధమైనటువంటి విధానాల యొక్క అంతర్గతమైన నిరుపయోగత్వాన్ని అని చెప్పుకుంటున్నారు. ఇది ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్ర భాష్యం అనమాట. అవుతుంది కదా. అంటే మొత్తానికి ఇక్కడ సారాంశం ఏమిటంటే చెప్పేది అంటే అర్థం చేసుకోవడానికి కొంచెం సంక్లిష్టంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కేవలం మన వాదనని చెప్పడమే కాదు అవతల ఉన్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవి తప్పని కూడా మనం చెప్పాలి. లేకపోతే ఏమనుకుంటారు వాళ్ళ భావనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విలువైనవని అనుకునే అవకాశం ఉంది. చాలామంది ఏమంటారంటే మరి నీ విధానం గురించి నువ్వు ప్రచారం చేసుకో అవతల వాళ్ళకి తప్పని ఎందుకు చెప్తావు అని అంటారు. అలా చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే అవతల వాడు చెప్పేది సరైనదే నేను చెప్పేది సరైనది అనుకుంటారు. వాడు చెప్పేటువంటి వాదన తప్పు అయింది అని వాడికి ఎప్పుడు అర్థం కాదు. అర్థమవుతా వాడికి లేదు. కాబట్టి మనం అదే తెలియజేయాలని చెప్పంటున్నారు. మరి గొప్ప వైష్ణవాచార్యులందరూ ప్రత్యేకించి మధ్వాచార్య అలాగే ఆయన యొక్క పరంపరలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు తప్పైనటువంటి తాత్విక నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎవరైతే ఆదిశంకరుడు లేదా ఆయన యొక్క అనుచరులు వారి యొక్క తత్వాలని ఖండించడంలో వాళ్ళు ఎప్పుడు కూడా దృఢంగా వ్యవహరించారని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు రాజీ పడలేదు. వీటిని నాశనం చేయడంలో ఆదిశంకరుడు మరియు ఆయన యొక్క అనుచరుల యొక్క లోపభూయిష్టమైనటువంటి తాత్విక నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడంలో వాళ్ళు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదని చెప్పుకుంటున్నారు. అనే భాష అంటే వెనక్కి తగ్గకపోవడం. మధ్వాచార్యులు వారు ప్రత్యేకించి తన సాంప్రదాయంలో ఒక విధానాన్ని ఏర్పాటు చేశారనమాట. దానిని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమంటారంటే చాపింగ్ టెక్నిక్ అని చెప్పుకుంటారు. మధ్వాచార్యులు వారు ఆ విధమైన విధానాన్ని ప్రవేశపెట్టారు తన యొక్క సాంప్రదాయం. దాని గురించి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పారు. దాన్ని చాపింగ్ టెక్నిక్ అంటే నరికేయడం అనమాట. అదే కదా చాపింగ్ అంటే మనం చూస్తాం నరుకుంటున్నాం కైమా కొట్టినట్టుగా. అదవుతుంది కదా దాన్ని చాపింగ్ టెక్నిక్ అని అంటారు. అంటే ఏమిటి భక్తుడు చాలా దృఢంగా ఏమిటంటే దట్ ఏ డివోటీ హూ ఇస్ ఫర్మ్లీ గ్రౌండెడ్ ఇన్ సర్వీస్ టు ద ట్రూత్ అంటే సత్యంపై స్థిరంగా నెలకొని ఉన్నటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో అతడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అలాగే చాలా ఫోర్స్ఫుల్లీ ఇన్ ఎ మేనర్ దట్ ఆఫర్స్ నో స్కోప్ ఫర్ రాంగ్ కన్క్లూజన్స్. చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అలాగే తప్పుడు నిర్ధారణలు వచ్చే అవకాశం లేకుండా చాలా బలవంతంగా మాట్లాడతాడు అని చెప్పుకుంటున్నారు. అంటే అవతల వాడికి ఎక్కడ కూడా తప్పుగా అర్థం కాకుండా ఉండే విధంగా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అలాగే అతడు ఈ తప్పుడు ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తరచుగా విమర్శిస్తూ ఉంటాడు. ఏవైతే అవి మరి ఒకవేళ గౌరవనీయమైనటువంటి వ్యక్తుల చేత చాలా ఎంతో కాలం పాటుగా మనుగడలో ఉన్న ఆలోచనలు అవి కూడా ఉండొచ్చు. కానీ తరచుగా వాటిని ఏం చేస్తాడు దూషిస్తాడని చెప్పుకుంటున్నారు. అంటే వాటిని విమర్శిస్తాడు అని చెప్పి అంటున్నాడు. మరి భక్తుని యొక్క అంటే స్థిరంగా నెలకొనేటువంటి వైష్ణవుని యొక్క ప్రతివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రమాణాల చేత అవి బలాన్ని చేకూర్చబడి ఉంటాయి. అంటే వాటన్నిటికీ కూడా సాక్ష్యం ఉంటుంది, ప్రమాణం ఉంటుంది. అతను మాట్లాడేదాన్ని ప్రమాణం లేకుండా మాట్లాడడం దేనికోసం ఇతరులందరికీ లాభాన్ని చేకూర్చడం కోసం. ఆ విధంగా వాళ్ళు మరి భ్రమ నుంచి సత్యాన్ని స్పష్టంగా విడదీసి చూడగలుగుతారు. మరి అందులో ఎలాంటి మినహాయింపులు కానీ ఎలాంటి ఇది కానీ ఉండదు. ఆల్సో అప్లై దెమ్సెల్వ్స్ టు ద సర్వీస్ ఆఫ్ ద ట్రూత్. అలాగే తాము కూడా ఈ సత్యం యొక్క సేవకి పూర్తిగా అంకితమై ఉంటారు అని చెప్పుకుంటున్నారు.
ఇదంతా ఎవరి గురించి? మధ్వాచార్య గురించి చెప్పారు, చాపింగ్ టెక్నిక్ అని చెప్పి. ఉమ్, ఉమ్. అలాగే శ్రీ రామానుజాచార్యులు వారు, ఆయన యొక్క అనుచరులు కూడా మరి ఆ, నిర్మోహమాటంగా మాట్లాడడం కోసం తమ జీవితాలనే ప్రమాదంలో పడవేసుకున్నారు. ఎవరు? రామానుజాచార్య మరియు ఆయన యొక్క అనుచరులు. ఆ విధంగా వాళ్ళు నిత్యమైనటువంటి కీర్తిని పొందారని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా పొందారంటే నిత్యమైన కీర్తిని నిర్మోహమాటంగా మాట్లాడడం కోసం తమ జీవితాలనే ప్రమాదంలో పడవేసుకున్నారు వాళ్ళు. మరి ఆ విధమైన నిఖారసైనటువంటి ఆచార్యులు వాళ్ళు గౌరవాన్ని మరియు సౌకర్యాలను స్వీకరించడం మాత్రమే కాదు, లేదా వాళ్ళు కేవలం కృష్ణుడి గురించి చక్కగా మాట్లాడటమే కాదు, వాళ్ళు అన్ని విధాలైనటువంటి వ్యతిరేక ఆలోచనలకు వ్యతిరేకంగా నిలబడతారు. అలాగే తమ సాంప్రదాయ సూత్రాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం నిలబడతారని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సచ్ జెన్యూన్ ఆచార్యస్ నాట్ ఓన్లీ యాక్సెప్ట్ హానర్ అండ్ ఫెసిలిటీస్ ఆర్ ఓన్లీ టాక్ నైస్లీ అబౌట్ కృష్ణ. అంటే చాలా మంది ఉంటారు మనకి, కృష్ణుడి గురించి చాలా చక్కగా మాట్లాడుతుంటారు, వాళ్ళు అన్ని రకాల గౌరవాన్ని సౌకర్యాలను స్వీకరిస్తుంటారు, కానీ అవి మాత్రమే చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఈ ప్రతిపక్షానికి ఎదురొడ్డి నిలబడ్డారు వాళ్ళంతా కూడా. అలాగే తమ సాంప్రదాయ సూత్రాల కోసం నిలబడ్డారని చెప్పుకుంటున్నారు. మరి అలా చేయాలంటే దానికి చాలా తీవ్రంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది. తన వారి యొక్క స్వంత సమూహంలో మాత్రమే కాదు, అలాగే ఈ భగవత్ సందేశాన్ని ప్రచారం చేయడం కోసం వెళ్ళినప్పుడు వారు ఎవరిని కలిసినా సరే ఆ విధంగా తీవ్రంగా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే పక్కదారి పట్టినటువంటి వాళ్ళు, లేకపోతే భగవంతుడికి వ్యతిరేకమైనటువంటి వైఖరి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎదుర్కొనేటప్పుడు కూడా చాలా కఠినంగా మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళతోనే కఠినంగా మాట్లాడాలి, వాళ్ళ యొక్క స్వంత బృందంలో కూడా కఠినంగా మాట్లాడాలని చెప్పుకుంటున్నారు. మరి శ్రీల ప్రభుపాద యొక్క స్వంత ఆధ్యాత్మిక గురువు ఎవరైనా మరి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి. ఆయన గొప్ప ఏమంటాం, ఆయన ఆయనకి తెలుగులో ఏం చెప్పాలి, ఆయన ఒక ఉద్దండు అన్నమాట, లెజెండ్. ఆయన ఒక లెజెండ్ అని చెప్పండి, లెజెండరీ అంటే ఉద్దండు అయినటువంటి వాడు. మరి చాలా కఠినమైనటువంటి వ్యక్తి ఆయన. ఆయన అసలు ప్రచారం చేయడంలో ఎలాంటి రాజీ పడలేదు. ఆయన ఎంతగా ఆయన ప్రచారం చేశారంటే, ఎంతగా రాజీ పడలేదంటే ఆయన శత్రువులు ఆయనను చంపడానికి ప్రయత్నించారు, భక్తి సిద్ధాంత సరస్వతి వారిని. మరి ఆయన కాలంలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా ఆయన నిర్ఘాంతపోయేలా చేశారనమాట. ఏ విధంగా అంటే తన యొక్క చాలా తీవ్రమైనటువంటి, ఎలాంటి రాజీ లేనటువంటి ఖండించేటువంటి విధానాన్ని చూసి. దేనిని ఖండించేవారు అంటే కృష్ణుడికి అహైతుకమైనటువంటి అపరితమైనటువంటి సేవ తప్ప మిగిలినవన్నింటినీ కూడా ఆయన చాలా తీవ్రంగా ఖండించారనమాట. ఇది చూసి ఆయన కాలం నాటి మేధావులందరూ కూడా నిర్ఘాంతపోయారండి. ఎందుకంటే అంటే ఏ విషయంలో ఆయన అంటే కృష్ణుడు మాత్రమే పూర్ణ పురుషోత్తమ భగవానుడు. మరి కృష్ణుని యొక్క అహైతుకమైన అప్రత్యేతమైనటువంటి సేవ మాత్రమే అది ఉన్నతమైనటువంటిది, మిగిలినవన్నీ కూడా అర్థం లేనివి అనేదాన్ని చెప్పడంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు అనమాట. మరి కృష్ణుని మాత్రమే మనం పూజించాలి అని చాలా గట్టిగా చెప్పారు. మనం ప్రతిరోజు నామాపరాధాలు చదువుతుంటాం. నామాపరాధాలు చెప్పినప్పుడు మనం చెప్తాం, శివస్య శ్రీ విష్ణు రేహ గుణనామాది సకలం దియా భిన్నం పశ్చేత్ సకలు హరినామాహితకర. శివుడు బ్రహ్మ మొదలగు దేవతలు విష్ణువుతో సమానులని కానీ స్వతంత్రులని కానీ భావించుట అనేది. చాలామంది కొత్తగా వచ్చినటువంటి భక్తులు దాన్ని అంగీకరించారనమాట. ఆ అపరాధం కూడా చదవరు వాళ్ళు. ఆ వద్దులే, నేను చదవను, నాకు ఇంకా అర్థం కాదు, నేను ఒప్పుకొని దీనికి. చూడండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. కాబట్టి మరి ఈ ఉద్యమంలో ఉండడం అంటేనే కృష్ణుడు భగవంతుడని పూర్తిగా అంగీకరించకపోతే నో పాయింట్. ఎందుకంటే చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఉంటుంది, అరే దేవతల్లో మరి దేవతలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏమిటి, మరి శివుడు ఉన్నాడు కదా. ఎందుకంటే చాలామంది కృష్ణుడి దగ్గరికి రాకముందు శివుణ్ణి అనుసరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ ఆసక్తి అలా ఉండిపోతుంది చాలా కాలం. కాబట్టి వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు. ఇదేమిటి, కృష్ణుడే భగవంతుడు అని చెప్తున్నారు, మరి శివుడు ఏమిటి, శివుడి స్థానం ఏమిటి అని తత్వత అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిందించడం లేదు ఎవరిని కూడా.
దేవతలు దేవతలే, భగవంతుడు భగవంతుడే. భగవంతుడితో సమానమైనటువంటి స్థానాన్ని దేవతలకు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. మరి అందులో ఎలాంటి రాజీ ఉండకూడదు. ఉమ్, ఉమ్. మరి ఇలా మాట్లాడుతూ ఉంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చాలా మంది బాహాటంగానే ఆయన్ని ప్రశ్నించేవారట. అసలు నువ్వు సాధువేనా, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? మరి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు దానికి స్పందించేవారు. ఆ? ఏ విధంగా అంటే అనేకమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా, అలాగే వ్యాసాలు రాయడం ద్వారా. ఆ? దేని గురించి అంటే నిజమైనటువంటి సాధువు అనేవాడు ఎందుకని కఠినంగా మాట్లాడాలి అనే దాన్ని వివరించడం కోసం ఆయన ఎన్నో ఉపన్యాసాలు, ఎన్నో వ్యాసాలు రాశారు. ఆ? మరి తన జీవితాంతం కూడా ఈ విధంగా వివాదాస్పదంగా మాట్లాడుతూనే ఉన్నారట. ఆయన ఎప్పుడు కూడా బయట నుంచి వస్తున్నటువంటి ఆ, ఆ, ఏమంటారు దాన్ని, నిరసనని ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. బయట వాళ్ళు తెలిపిన నిరసనని ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. బయట వాళ్ళ సంగతి ఏమిటి, తన సొంత శిష్యులు అసంతృప్తికి గురైనా సరే ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే సొంత శిష్యులు కూడా ఎందుకు ఈయన ఇంత గట్టిగా మాట్లాడతాడు, కొంచెం నెమ్మదిగా మాట్లాడితే బాగుంటుంది కదా, ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడాలి ఆ? అని సొంత శిష్యులు కూడా అసంతృప్తిగా ఉండేవారు. కానీ ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఎలాగంటే ప్రభుపాదుల వారు అప్పుడప్పుడు గుర్తు చేసుకునేవారు అనమాట. ఏమనంటే మా గురు మహారాజు ఉన్నప్పుడు చివరికి పెద్ద పెద్ద పండితులు కూడా ఆయన యొక్క ప్రారంభ విద్యార్థులతో మాట్లాడడానికి భయపడేవారు. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క కొత్తగా వచ్చిన శిష్యులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడటానికి కూడా పెద్ద పెద్ద పండితులు భయపడుతుండేవారు. మా గురు మహారాజుని లివింగ్ ఎన్సైక్లోపీడియా అనేవారు. అదే కదా, అంటే సజీవ విజ్ఞాన సారస్వతం అనేవారు. మరి ఆయన ఎవరితో అయినా సరే ఏ విషయం గురించి అయినా సరే మాట్లాడగలిగేవారు. మరి ఆయన అంతటి విద్యావంతుడు. కాబట్టి మనం కూడా వీలైనంత వరకు అలా ఉండాలని చెప్పన్నారు ప్రభుపాద. ఎలాంటి రాజీ లేదు. రామకృష్ణ అవతారాలు, యోగులు ప్రతి ఒక్కరు కూడా మా గురు మహారాజుకి శత్రువులే. ఆయన ఎప్పుడు కూడా రాజీ పడలేదు. కొంతమంది సతీర్థులు వారు ఆరోపణ చేసేవారు. ఏమనంటే ఈ విధమైన ప్రచారం ఇది నరుక్కుంటూ వెళ్ళే విధానం ఇది, మరి దీనివల్ల మనం విజయం సాధించలేమని మా సతీర్థులు కూడా అంటూ ఉండేవారు. కానీ మేము చూసాం, ఎవరైతే ఆ విధంగా ఆయన విమర్శించారో వాళ్ళందరూ కూడా పతనం అయిపోయారు. మరి నా విషయానికి వస్తే నేను మా గురు మహారాజు యొక్క విధానాన్ని స్వీకరించాను. ఎలాంటి రాజీ లేదు. ఈ నామమాత్రపు పండితులు, సైంటిస్టులు, తత్వవేత్తలు ఎవరైతే కృష్ణుడిని అంగీకరించరో వారు వెధవలు, మూర్ఖులు, నరాధములు అంతే అని చెప్పుకుంటున్నారు. నేను ఒకసారి ఇలాగే ప్రభుపాదుల వారిది ఏదో ఒక ప్రస్తావన అనువాదం చేసి పూర్వం అందరికి పెడుతుంటాం కదా, ఎవడో ఒక భక్తుడు ఫోన్ చేశాడు చాలా బాధపడిపోయి, మీరు ఎందుకని వెధవని మాట పడతారు, ఆ ఒక్క మాట మీరు వదిలేయండి, మీరు చాలా నెంబర్ వన్, మీ అనువాదం చాలా బాగుంది, కానీ ఒక్క వెధవ అనే మాటని మీరు ఎందుకు వాడతారు, దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, మీరు దాన్ని వాడద్దు, దయచేసి మీరు విడిచిపెట్టండి దాన్ని. చాలాసేపు ఒక భక్తుడు, దీక్ష స్వీకరించిన భక్తుడు అతను ఒక ప్రవచనం ఉందన్నమాట, వివేకానంద ఒక విధవ అని ఒక ప్రవచనం ఉంది, గురు మహారాజ్ ఇచ్చింది. అది విని ఆయన మొత్తం అసలు చాలా తీవ్రంగా అప్సెట్ అయిపోయాడు. ఆయన దీక్ష తీసుకున్న వ్యక్తి అప్సెట్ అయిపోయి, మీరు ఎలా అంటారు వివేకానంద విధవ, సరైనది కాదు, అసలు అలా అనకూడదు, అసలు అతను ఎంత సేవ చేశాడంటే, వివేకానంద సేవ చేశాడు, అతను ఎంత సేవ చేశాడు, మీరు ఎలా అతను ఇస్తారు, అందరూ కూడా అతనికి ఎంత పెద్ద పేరు ఉంది, అసలు భారతదేశానికి ఒక ప్రతినిధి అతను, హిందూ సమాజాన్ని బాధ్యతను భుజస్కంధాల మీద తెచ్చుకున్నాడు అతను, అలాంటి వాడిని మీరు ఎలా, కాబట్టి చాలా కష్టం, భక్తులకే చాలా కష్టం అనమాట. ఒకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క ఒక వరిష్ఠ శిష్యుడు ఒక ఆరోపణ చేశాడనమాట. ఏమనంటే ఒక యువ బ్రహ్మచారి ఒక ప్రసిద్ధ బూటకప్పు సాధువుని బాహాటంగా దూషించడం వల్ల ప్రచార కార్యక్రమం అంతా పాడు చేశాడు అని చెప్పి ఒక వరిష్ఠ శిష్యుడు ఒక ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి దగ్గర ఆరోపణ చేశారు. ఆ విధంగా అతడు బాహాటంగా ఆ విధంగా మాట్లాడటం వల్ల మొత్తం సమావేశం అంతా కూడా గందరగోళం అయిపోయింది, మనందరికీ కూడా చాలా తప్పుడు ప్రచారం అయిపోయింది మన గురించి అని అన్నాడు అనమాట ఒక వరిష్ఠ శిష్యుడు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆ బ్రహ్మచారిని మందలించడం మాని ఆయన ఏమని వ్యాఖ్యానించారంటే, అవును అతను మంచి పని చేశాడని చెప్పి అన్నారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అతనిలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తిని హర్షించారు.
ఇక్కడ చెప్పినారు. కొంతమంది ప్రాకృత సహజీయాలు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారిని తప్పు పట్టేవారట. ఏమనంటే చైతన్య మహాప్రభు ఏమీ ఆ విధంగా దాడి చేసినట్టుగా ప్రచారం చేయలేదు, మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిపై ఆరోపణ వేశారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమని వివరించారంటే, మహాప్రభు ఏ విధంగానూ కూడా ఈ విధమైనటువంటి గొడవల్లోకి ఆయన ప్రవేశించకపోయినా ఆయన తన యొక్క స్థానాన్ని అర్థవంతమైనటువంటి శాస్త్ర వివరణలతో ఆనాటి అత్యంత మేధావులైనటువంటి తత్వవేత్తలతో ఆయన తేల్చుకున్నారు అని చెప్పన్నారు. అర్థవుతుంది కదా. అంటే భక్తి చైతన్య మహాప్రభు ఈ విధమైనటువంటి శుష్కమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి వివాదాల్లోకి ఆయన దిగలేదు. కానీ ఆయన ఎలా తన తత్వాన్ని స్థాపించారు అంటే చాలా అర్థవంతమైనటువంటి శాస్త్ర వివరణలతో. ఎవరితో ఆయన మాట్లాడింది? అత్యంత మేధావులైనటువంటి తత్వవేత్తలతో. మేధావి అయిన తత్వవేత్త అయితే మనం చెప్పగానే గౌరవంగా చెప్తే అర్థం చేసుకుంటాడు. కానీ పద్ధతి పాడు లేని వాళ్ళకి మనం అలా చెప్తే ఏమర్థం అవుతుంది? టీవీలో చూస్తుంటాం కదా, వాదనలు పెడుతుంటాడు, ఎవడో ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అందులో ఎవడో మేధావి కాదు, ఎవరికి ఏం తెలియదు. మరి అలాంటి వాళ్ళందరూ అరుచుకోక ఏం చేస్తారు? మరి అలాంటి వాళ్ళతో వ్యవహరించాల్సి వస్తే మనం కూడా అరవాల్సి వస్తుంది. ఏం చేస్తాం? అది పరిస్థితి. మరి మహాప్రభు యొక్క కాలంలో మరి పండితుల యొక్క సంఘంలో వాదనలన్నీ కూడా ఎలా జరిగేవంటే, ఖచ్చితంగా వైదిక ఏదైతే మన దాన్ని ఏమంటాం, వైదిక ప్రమాణ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి జరిగేవి. తర్కాన్ని అనుసరించి మనం దీన్ని ఏమంటాం, ఎపిస్టమాలజీ అని చెప్పంటాం. ప్రమాణ శాస్త్రం అన్నమాట. వైదిక ప్రమాణ శాస్త్రాన్ని అనుసరించి ఆ సూత్రాలకి అనుగుణంగానే జరిగేది. మరి అందులో పాల్గొన్న వారందరూ కూడా ఎవరికైతే తాము ఓడిపోయామనే విషయాన్ని అందులో పాల్గొన్న వారందరూ కూడా ఒప్పుకునేవారు. ఓడిపోయినవాడు నేను ఓడిపోయానని ఒప్పుకునేవాడు. కానీ ఈ రోజుల్లో అంత క్రమశిక్షణతో కూడినటువంటి వాదన అనేది అసలు ఎక్కడ కనిపించదు మనకి. ఎందుకంటే ఎవరికి కూడా వైదిక నియమాలు ఏమిటో తెలియదు. దాదాపుగా ప్రతి ఒక్కడు కూడా తనను తాను చాలా అర్హుండని అనుకుంటాడు. తన అభిప్రాయాలన్నింటినీ కూడా, వివిధ అంశాలపై వాడుకున్న అభిప్రాయాలన్నీ కూడా నేను వెళ్ళబుచ్చడానికి నేను అర్హుండని అనుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా. అంటే వాటి గురించి అసలు ఏం అధ్యయనం చేయకుండానే, అసలు ఆ విషయం గురించి వాడు ఏం అధ్యయనం చేయడు. అంటే వాడు భగవద్గీత ఇప్పుడు జీవితంలో చదవడు, కానీ భగవద్గీత గురించి మాట్లాడుతుంటాడు. వాడు ఉన్నాడు కదా, వాడు గడ్డి తినే గ్రామసింహారుడు వాళ్ళలాగా. అదే గడ్డి తినే గ్రామసింహారావు అంటే అది ఒక ముద్దు పేరు అన్నమాట. గరికిపాటి నరసింహారావు అనేవాడు. వాడు కూడా అంతే, వాడికి అవగాహన లేదు. భాగవతంపై ఏం తెలియదు, భగవద్గీత గురించి ఏం తెలియదు, మహాభారతం గురించి ఏం తెలియదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. తనని తాను గొప్ప పండితుడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరి అలాంటి వాళ్ళు అసలు వారు దేని గురించి వాదిస్తున్నారో దాని గురించి వాళ్ళకి ఏమీ అవగాహన ఉండదు. అసలు వాడు ఓడిపోయాడనే విషయం కూడా వాడికి అర్థం కాదు. అవతలవాడు వాదనలో వీడిని ఓడించాడనే విషయం కూడా వాడికి అర్థం కాదు. అలాంటి వాళ్ళతో మనం వ్యవహరించాలి అని చెప్పుకుంటున్నాం. అంతే కదా, మనం చూస్తుంటాం కదా, డిబేట్లు జరుగుతుంటాయి. అవతలవాడికి వాడు ఓడిపోయిన విషయం వాడికి అర్థం కాదు, అడ్డంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మరి అలాంటి వాడితో ఎలా వ్యవహరించాలి మనం? అందుచేత ప్రస్తుత యుగంలో మహాప్రభు యొక్క ఉద్యమాన్ని సేవించడంలో, మహాప్రభు ఉద్యమం ఏమిటి? ఈ కృష్ణ చైతన్య సందేశానికి అందరినీ మేల్కొల్పడం. దానికోసం మన సమకాలీన ఆచార్యులు ఏం చేశారంటే, చాలా బలవంతమైనటువంటి నిర్ఘాంతపరిచేటువంటి విధానాన్ని వాళ్ళు సూచించారు అని చెప్పి అంటున్నారు. అర్థవుతుంది కదా. మహాప్రభు స్వయంగా స్వీకరించిన విధానాన్ని కంటే కూడా ఇప్పుడు ఇదే బాగా పనిచేస్తుంది అని చెప్పారు. అర్థవుతుంది కదా. ఏమిటది? బలవంతంగా నిర్ఘాంతపరిచే విధానంగా ప్రచారం చేయడం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పినట్టుగా మరి ఈ దృఢమైనటువంటి సత్యాన్ని చాలా బిగ్గరగా ప్రచారం చేయడం అనేది ప్రస్తుత సమయంలో చాలా చాలా అవసరం. దేనికి అవసరం? ఏవైతే అసత్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతున్నాయో వాటిని అణిచివేయడం కోసం ఇదే సరైనటువంటి
విధానం అని చెప్పి అన్నారు. అర్థమవుతుంది కదా. మరి కొంతమంది భక్తులు అంటే అనొచ్చు ఏమిటంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు శ్రీల ప్రభుపాదుల వారి కాలంలో ఇలాంటి నరికేసేటువంటి విధానాలన్నీ కూడా మరి తగినవై ఉండొచ్చు, కానీ ఈనాటి సమాజానికి అవి తగినవి కావు అని అనొచ్చు చాలామంది. కానీ వాస్తవానికి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క పలుకులు ఏవైతే ఉన్నాయో 1931లో అవన్నీ కూడా ఈ ప్రపంచంలో రాబోయేటువంటి ప్రచారకులందరికీ కూడా శాశ్వతమైనటువంటి దిశానిర్దేశాలు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ సమాజం అంతా కూడా ఎలాంటి జీవులతో నిండిపోయింది, ఎక్కువ శాతం మంది కృష్ణుని మరిచిపోవాలనుకున్నా మర్చిపోయినటువంటి జీవుల చేత నిండిపోయింది. మరి అందులో చాలా కొద్ది మంది మాత్రమే, అల్పసంఖ్యాకులు మాత్రమే ఈ యొక్క వక్రీకృతమైనటువంటి ప్రవాహాన్ని ఆపి దాన్ని మళ్ళీ నిత్యమైనటువంటి మూలం వైపు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది, అంతే కదా. జనులందరూ ఏ వైపుకి వెళ్ళిపోతున్నారంటే నరకం వైపుకి వెళ్ళిపోతున్నారు, ప్రవాహం అంతా అటే ఉంది. కానీ దీన్ని ఆపి దీన్ని మళ్ళీ కృష్ణుడి వైపు మరల్చాలంటే అలా చేయడానికి ప్రయత్నించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, చాలా స్వల్పం. కాబట్టి ఈ కాలంలో మరి ఈ విధానమే సరైనది అని చెప్పుకుంటున్నారు. మరి ఏదైతే 1931లో చాలా అవసరం అని అనుకున్నామో అది ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం అని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా శ్రీల ప్రభుపాద మరి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క శ్రేష్టమైనటువంటి సేవకునిగా వారు పూర్తిగా తన ఆధ్యాత్మిక గురి యొక్క భావాన్ని పెంపొందించుకున్నారు. ఆ విధంగా కృష్ణుడే అత్యున్నతమైనటువంటి పరమసత్యం అనే వాస్తవాన్ని స్థాపించడానికి పోరాడారు అని చెప్పుకుంటున్నారు. శ్రీల ప్రభుపాద తనకు తాను ప్రకటించుకున్నారట. ఏమనంటే నేను ఆధునిక నాగరికతకు గొప్ప శత్రువుని అని చెప్పి ప్రకటించుకున్నారు ప్రభుపాద. ఇంకా ఏమని చెప్పారంటే ఇది ఇది ఎడతెరిపి లేకుండా సాగేటువంటి యుద్ధం అని కూడా చెప్పారు ప్రభుపాద. ఇట్ ఈస్ రెగ్యులర్ వార్ డిక్లేర్డ్ అని చెప్పారు. అంటే యుద్ధానికి విరామం లేదు, ఇది జరుగుతూనే ఉంటుంది అని చెప్పారు. మరి శ్రీల ప్రభుపాద ఏదైతే యుద్ధాన్ని ప్రకటించారో స్వాములందరికీ, యోగులందరికీ, అలాగే బూటకపు ధార్మికులకు, రాజకీయ నాయకులపై, లేకపోతే నాయకులపై, సైంటిస్టులందరిపై ఏదైతే యుద్ధాన్ని ఆయన ప్రకటించారో అని ఏమన్నారు, మరి వీళ్ళందరిపై నిరసన వ్యక్తం చేయడమే మన పని అని చెప్పారు. మరి ఈ పని చాలా నొప్పితో కూడుకున్నది, చాలా కష్టతరమైనటువంటి కార్యం అని కూడా అన్నారు ప్రభుపాద. ఒకసారి ఎప్పుడైతే శిష్యులు ప్రభుపాదుల వారిని వేడుకున్నారట, ఏమనంటే కొంచెం విశ్రాంతి తీసుకోండి, మీ ఆరోగ్యం కొంచెం మళ్ళీ మెరుగుపడాలి, కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అన్నప్పుడు శ్రీల ప్రభుపాద చాలా గంభీరంగా స్పందించారట. ఏమనంటే నేను అర్జునుడు ఏ విధంగా అయితే కృష్ణుడి కోసం పోరాడాడో ఆ విధమైనటువంటి వరాన్ని కోరుకుంటున్నాను అని చెప్పాను. ఆ విధంగా పోరాడాలని నేను వరం కోరుకుంటున్నానని చెప్పాను ప్రభుపాద. మరి శ్రీల ప్రభుపాద గారు ఏదైతే పోరాటం చేశారో మరి పాశ్చాత్య దృష్టి నుండి చూసినా సరే, ఉదాహరణకు మరి శ్రీల ప్రభుపాద ఏదైతే పోరాటం చేశారో దానిని పాశ్చాత్య దేశస్థుల యొక్క ప్రచార శైలి నుంచి మనం చూసినా సరే, ఉదాహరణకు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రారంభకాలపు శిష్యులు అనమాట, ఎవరైతే మాయావాదంలో కూరుకుపోయి ఉండి వారు కూరుకుపోయింది మాయావాదం అని కూడా తెలియనటువంటి ఆరంభకాలపు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు అంటున్నారనమాట. ఏమన్నారంటే స్వామీజీ పర్టికులర్లీ క్రిటిసైజెస్ ద Radhakrishnan commentary to the Bhagavad Gita verse in which Krishna tells Arjuna, engage your mind always in thinking of me, of obeisances and worship me, being completely absorbed in me, surely you will come to me. అంటే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఆరంభకాలపు శిష్యులు. ఏమనంటున్నారంటే స్వామీజీ అంటే ఎవరు, శ్రీల ప్రభుపాద ప్రత్యేకించి ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏదైతే భగవద్గీత 9వ అధ్యాయం 34వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యాన్ని విమర్శించేవారట. ఎందుకంటే అతడు ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడో మన్మనా భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తయో ఆత్మనా మత్పరాయణ అనే శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యం ఏదైతుందో రాధాకృష్ణన్ ఇచ్చిన భాష్యాన్ని ఆయన ప్రత్యేకించి విమర్శించేవారట. ఈ శ్లోకం గురించి రాధాకృష్ణన్ ఏమని వ్యాఖ్యానిస్తారంటే మనం మన్మన అంటే మనం ఆలోచించాల్సింది, లేకపోతే ప్రణామాలు చేయాల్సింది,
లేకపోతే పూజించాల్సింది అది వ్యక్తి అయినటువంటి కృష్ణుని కాదు, మనం ఆ, కృష్ణుని ద్వారా మాట్లాడుతున్నటువంటి ఒక నిత్యమైన జన్మ లేనటువంటి ఒక ఆది లేనటువంటి ఏదైతే శక్తి ఉందో దానికి మనం శరణు పొందాలి అని చెప్పి అన్నాడట. మరి ప్రభుపాదులు అనేవారు జస్ట్ సి, స్వామీజీ అనేవారు ఎప్పుడైతే ఈ శ్లోకం వచ్చిందో దీని మీద దీని యొక్క వ్యాఖ్యానాన్ని చదవాల్సి వచ్చిందో సాయంత్రం ప్రవచనాలు, ఎందుకంటే ఆరంభంలో ఇంకా ప్రభుపాదులు రాసిన భగవద్గీత యథాతథం లేదు. వాళ్ళందరూ ఏ గ్రంథం చర్చించేవారు? సర్వేపల్లి రాధాకృష్ణను వ్యాఖ్యానించినటువంటి భగవద్గీత మీద చర్చించేవారు ప్రవచనాలు ప్రారంభ కాలంలో. ఆ శ్లోకం వచ్చినప్పుడు ప్రభుపాద అనేవారు అనమాట, నేను మీకు చెప్పాను కదా, ఈ రాధాకృష్ణన్ అనేవాడు ఒక మాయావాది. ఈ మాయావాది తత్వం అనేది నాస్తికత్వం కంటే కూడా దారుణమైందని చెప్పాను. మాయావాదం అనేది నాస్తికత్వం కంటే కూడా దారుణమైనటువంటిది. నాస్తికత్వం అంటే ఏమిటి? భగవంతుడు లేడనడం. అది ఇంకా మేలు. కృష్ణుడు ఉన్నాడని చెప్పి కృష్ణుడికి తల లేదు, తోక లేదు, లేకపోతే కాలు లేదు, చేయి లేదు, మూతి లేదు, ముఖం లేదని చెప్పడం అనేది దారుణం అని చెప్పుకుంటున్నాడు. ఒక వ్యక్తి లేడు అని చెప్పేసాడు, ఒకడు అయిపోయింది, పర్వాలేదు. కానీ ఒకడే ఉంటాడు, ఉన్నాడు కానీ ఆయనకి తలకాయ లేదు, ఆయనకి కాళ్ళు లేవు, ఆయనకి చేతులు లేవు, ఆయనకి మొండెం లేదు, ముక్కు లేదు, మూతి లేదు అన్నాడు. అది అవమానించడమే కదా? అవమానించడమే కదా. కాబట్టి దానికంటే లేడనేస్తే పోయే కదా, ఈ గొడవంతా ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ మాయావత తత్వం అనేది నాస్తికత్వం కంటే కూడా దారుణమైనది. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అప్పటికి అంటే ఆ శిష్యులు చెప్తున్నారు, ప్రభుపాదులు ఇవన్నీ చెప్తున్నప్పుడు మాకు అసలు మాయావాది అంటే ఏమిటో మాకు అర్థమయ్యేది కాదు. మేము అడిగాం స్వామీజీని. స్వామీజీ ఏమన్నారంటే ఈ నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాయావాదులను పిలువబడతారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుని యొక్క దివ్యమైన నిత్యమైనటువంటి దేహం మాయా అని అనుకుంటారు. వారి దృష్టిలో ప్రభుపాదులు ఏమన్నారంటే ఈ నిరాకార బ్రహ్మమే పరమసత్యము, కృష్ణుడు ఆ నిరాకార బ్రహ్మానికి దిగువన ఉండేటువంటి వాడు, లేదా కృష్ణుడు ఈ నిరాకార బ్రహ్మానికి ఆధీనుడు అని అనుకుంటారు. కానీ భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే తానే అత్యున్నతమైనటువంటి పరమసత్యాన్ని, ఈ నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో అది తనకు ఆధీనంలో ఉంది అని చెప్పాడు. కృష్ణుడేమో అలా చెప్తుంటే వాళ్ళు ఏమంటారు, లేదు కృష్ణుడే పరబ్రహ్మానికి లోబడి ఉన్నాడని చెప్పుంటారు. కృష్ణుడు ఏమంటాడు బ్రహ్మణో హి ప్రతిష్టాహం అని చెప్పుంటున్నాడు. ఈ నిరాకార బ్రహ్మం నా యొక్క ఆధ్వర్యంలో ఉందని కృష్ణుడు అంటుంటే వాళ్ళు ఏమంటారు, కృష్ణుడే నిరాకార బ్రహ్మ యొక్క ఆధ్వర్యంలో ఉన్నాడని అంటారు. కాబట్టి అలా అనేవాళ్ళని ఏమంటారు? మాయావాదులు అంటారు. నిరాకారవాదులే మాయావాదులు అని చెప్పుకున్నారు. మరి మా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ కీత్ అంటే ఆ తర్వాత కీర్తనానంద అని పేరు వచ్చింది ఆయనకి. అతడు డాక్టర్ రాధాకృష్ణన్ పక్కన రాధాకృష్ణన్ తరపున వాదించడానికి బయలుదేరేవాడట. ప్రభుపాదులు ఉండగానే ఆయన శిష్యుడే, అప్పుడు ఇంకా అతనికి దీక్ష అవ్వలేదన్నమాట. కీత్ అనేటువంటి శిష్యుడు రాధాకృష్ణన్ని వెనకేసుకొచ్చేవాడట. అతడు ఏమనేవాడట అంటే అతడు సరిగ్గానే చెప్పాడని నేను అనుకుంటున్నాను అనేవాడట. ఎందుకంటే కృష్ణుడు మన అందరిలో ఉన్నాడు కదా, కాబట్టి మనం అందరం కూడా మనలో ఉన్నటువంటి ఆ అర్జుడు ఎవరైతే ఉన్నాడో అతడికి శరణు పొందితే అప్పుడు మనం పరమసత్యాన్ని పొందవచ్చు కదా అని అనేవాడు. ఎవరు? కీర్తి అనేటువంటి వాడు. మరి అంతేకాకుండా తన యొక్క వాదనని బలపరచడం కోసం ఈ కీర్తి అనేవాడు శంకరుణ్ణి, అలాగే హ్యుయాంగ్పో, బుద్ధ మరియు క్రీస్తు, స్పినోజా, అలాగే సెయింట్ పాల్ వీళ్ళందరినీ కూడా ప్రస్తావన చేసేవాడు తన వాదనని బలపరచుకోవడం కోసం. మరి స్వామీజీ మరి ఆయన ఈ వేదికపై కూర్చొని ఉంటారు. మరి మొట్టమొదటిసారిగా ఆయన యొక్క రూపం పూర్తిగా ఎర్రబడిపోవడం చూశాను నేను అని చెప్పంటున్నాడు శిష్యుడు. అంటే ఎప్పుడైతే ఈ కీర్తి అనేవాడు ఆ విధంగా వాదించాడు, ఏమని, అవునా రాధాకృష్ణ చెప్పింది సరైనదే కదా, ఎందుకంటే కృష్ణుడు మన అందరిలో ఉన్నాడు కదా, మరి మన అందరిలో ఉన్నటువంటి ఆ కృష్ణుడికి మనం శరణు పొందితే అప్పుడు మనం పరమసత్యాన్ని పొందినట్టే కదా అని అన్నప్పుడు ప్రభుపాద అప్పటికి వేదిక మీద కూర్చొని ఉన్నారట. ఆయన మొత్తం ముఖం అంతా కూడా ఎర్రబడిపోయిందట. ఇది చాలా ఆశ్చర్యపరిచింది మమ్మల్ని, ఎందుకంటే ఎప్పుడు స్వామీజీ చాలా బంగారు ఛాయలో మెరుస్తూ ఉండేవారు, కానీ అలాంటి ఆయన ఒక ఎర్రబడిపోవడం చూసి మాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైతే కీర్తి ఈ విధంగా మాట్లాడి కొంతసేపు ఆగాడో, మాట్లాడడం మానేడో, స్వామీజీ అడిగారట, అయిపోయిందో నువ్వు చెప్పాల్సిందని అడిగారట.
ఎవరు కీర్త్ అనేవాడు. ఆ? కానీ కీర్త్ ఇంకా ముగించల. ఆ? అతడు ఇంకా ఆత్మ గురించి, ఆ, ఆ, ఒకే మనసు గురించి, ఆ, తనకు తెలిసినటువంటి రకరకాల శాస్త్రాల నుంచి, అంటే తను మాట్లాడేది ముగించబోతూ 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 దానికి ముందు ఇలా తనకు తెలిసిన శాస్త్రాలన్నిటి నుంచి కూడా చెప్పి ముగించాడట. మళ్ళీ ప్రభుపాద అడిగారట, అయిపోయింది నువ్వు మాట్లాడడం అని అడిగారు. కీర్తన ఇవ్వడం అవునండి అన్నాడట. ఆ? ఆ, కాబట్టి నువ్వు ఏదైతే మాట్లాడావో, మేము ఏదైతే చెప్తున్నామో అది నీకు అర్థమైందా, కృష్ణుడే భగవంతుడని అని అడిగారు. కృష్ణుడు భగవంతుడని మేము చెప్తున్నాం కదా ఇప్పటి వరకు, అది నీకు అర్థమైందని అడిగాడు. కీర్త్ అవునండి అన్నాడు. మరి మనం భగవంతుని పూజించాలని నీకు అర్థమైందా అని అడిగాడు. కీర్త్ అవునండి అన్నాడట. వెంటనే స్వామీజీ ఎర్రటి ముఖంతో చాలా కోపంతో నిలబడ్డారట. లేచి నిలబడ్డారట కుర్చీలోంచి. నిలబడి, మరి నీకు అలా అర్థమైనప్పుడు మరి నువ్వు కృష్ణుడి నుంచి పూజను దూరంగా ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు అని గర్జించారట. తన ముందు ఉన్నటువంటి ఆయన గర్జించేటప్పటికి అంతా కూడా ఆ ప్రదేశం అంతా కూడా ఏదో ఊగినట్టు అయిందట. అది కృష్ణుడు, అది కృష్ణుడిని మనం పూజించాల్సింది అని చెప్పి తన యొక్క చేతిని ఏదైతే ఆ బల్ల ఉంటుందో బల్ల మీద గట్టిగా గుద్దారట. మేమందరం కూడా నిర్ఘాంతపోయాం. ఎందుకంటే ఒక సింహం వేదికపైకి ఎక్కిందా అనిపించింది. కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు. అతడు నేరుగా అర్జునుడికి చెప్తున్నాడు, నన్ను పూజించండి అని. కానీ డాక్టర్ రాధాకృష్ణన్ ఏం చెప్తాడు, అది వ్యక్తి అయినటువంటి కృష్ణుడికి కాదు, అతని లోపల ఉన్నటువంటి ఏదో నిరాకారమైన దానికి అని చెప్తున్నాడు. ఇది చూడండి, వీడు ఎంత అర్థం లేని వెధవ అని చెప్పుకున్నాడు ప్రభుపాద. నువ్వు కృష్ణుడిని పూజించడం మానేసి ఆయన లోపల ఉన్నటువంటి ఏదో మబ్బు లాంటి దాన్ని పూజించాలనుకుంటున్నావా? కృష్ణుడి పరమసత్యం, ఆయన యొక్క దేహం, ఆయన యొక్క మనసు, ఆయన యొక్క ఆత్మ అన్ని కూడా పరిపూర్ణమైనటువంటివి. కృష్ణుడు చెబుతున్నాడు, నా గురించి ఆలోచించండి, నాకు శరణు పొందండి, నన్ను పూజించండి అని చెప్తున్నాడు. చివరికి శంకరుడు కూడా చెప్పాడు, ఏమని? భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం అన్నాడు. గోవిందుని పూజించండి, గోవిందుని పూజించండి, గోవిందుని పూజించండి అని చెప్పాడు. కానీ అర్థం అంటే నీలాంటి అర్థం లేనటువంటి వాడు మాత్రం చూడండి, ఇంకా ఆయన ఏమన్నాడంటే, నీ యొక్క అర్థం లేని వాదనలన్నీ కూడా మరణ సమయంలో నిన్ను రక్షించలేవు అని చెప్పి అన్నాడు శంకరాచార్య. నహి నహి రక్షతి డిక్రింకరణే సంప్రాప్తే సన్నిహితే కాదు. మరణమాసన్నమైనప్పుడు నువ్వు మాట్లాడే అర్థం లేని వాదనలన్నీ నిన్ను కాపాడమని చెప్పాడు. అయినా సరే ఈ విధవ ఏమంటున్నాడు, కృష్ణుడి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు. నువ్వు అలాంటి విధవని అనుసరించాలనుకుంటున్నావా? కృష్ణుడు ఏమంటున్నాడు, నన్ను పూజించండి అని చెప్పాడు. నీకు అది అర్థమైందా లేదా? మరి నీకు అది అర్థమైతే మరి అది కృష్ణుడు కాదని ఎందుకు చెప్తావు? ఎందుకని కృష్ణుడికే పూజించాలని ఎందుకు చెప్పవు నువ్వు అని అడిగారు. మరి మేమందరం కూడా ఉన్నట్టుండి మా మధ్యలో కూర్చున్న కీర్తనే వాడిని ఒక అంటరాని వాడిగా చూడడం మొదలుపెట్టారు. ప్రభుపాద ఎప్పుడైతే అలా అన్నప్పుడు వెంటనే అందరూ కూడా ఇలా దూరంగా ఎవడరా బాబు అన్నట్టుగా అలా చూశారు, అంతరాని వాళ్ళే. ఇదంతా ఇది మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మేము అప్పటి వరకు కీర్త్ అనేవాడు చాలా నిష్ణాతుడని అనుకున్నాం. కానీ అతడు ఇప్పటి వరకు మాయావాద మనస్తత్వం కలిగి ఉన్నాడు, మాయావాద మనస్తత్వాన్ని మా అందరిలోకి ఎక్కించాడనే విషయం మాకు అప్పుడే అర్థమైంది అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే అర్థమైంది మేమందరం కొంచెం దూరంగా చూడటం మొదలు పెట్టాం అతన్ని. మేమందరం కూడా నిర్ఘాంతపోయి మౌనంగా కూర్చుండిపోయాం. ఎవరు కూడా ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ధైర్యం చాలదు ఎవరికి కూడా. నేను వ్యాలీ అనేవాడిని అడిగాను తర్వాత. వ్యాలీ అంటే అతని పేరు ఉమాపతి అని పేరు వచ్చింది. చూసేవారు స్వామీజీ ఎలా ఎర్రబడిపోయారని అడిగారట. ఓ ఆయన చాలా కోపడ్డారయ్యా అని చెప్పి అనుకున్నారట. కానీ ఉమాపతి అని అతను అన్నాడు, వ్యాలీ అవును, కానీ ఆయన ఎంత కోపడినా ఆయన చెప్పింది నిజం. అన్ని వ్యాఖ్యానాలు కూడా కృష్ణుడిని తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాయి. అన్ని వ్యాఖ్యాతలు అందరూ కూడా, కామెంటేటర్స్ అందరూ వ్యాఖ్యాతలు కృష్ణుడిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం భగవద్గీత ఇంతకుముందు చదివాం, కానీ స్వామీజీని కలిసేంత వరకు కూడా మనం కృష్ణుడిని పూజించడం గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని అనుకున్నారు వాళ్ళు. కాబట్టి నేను అంగీకరించాలి, అసలు అది ఎప్పుడు కూడా మాకు తట్టలేదు. ఇది అసలు మనం కృష్ణుడిని పూజించాలి అంటే భగవద్గీత యొక్క ఉద్దేశం కృష్ణుడిని పూజించాలి అనేది భగవద్గీతను అన్నిసార్లు చదివినా మాకు ఎప్పుడు తట్టలేదు అని అంటున్నారు. ఆ విధంగా మేము అర్థం చేసుకున్నాం, మేము కూడా నిరాకారవాది మాయావాదులమే అనేది మాకు అర్థమైంది. కాబట్టి మేము అకర్మకి ఆసక్తులమైపోయాం.
అకర్మ అంటే ఏమి చేయకుండా ఉండడానికి ఆసక్తులమైపోయి మేము అందరం కూడా దైవ దూషణకి ఆసక్తులమైపోయాం. మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వం గురించి ఏమీ తెలియదు, అలాగే ఆధ్యాత్మిక కార్యాల గురించి మాకేమీ తెలియదు. మరి మా అందరికీ ఆ విషయం అర్థం చేయడం కోసం, అంటే భగవంతుడు ఒక వ్యక్తి, మరి భగవంతుడి కోసం పనిచేయడం అనేది ఆధ్యాత్మిక తలంలో ఉన్నది అనేది మాకు అర్థం కావడం కోసం స్వామీజీ అరవాల్సి వచ్చింది అనేది మాకు అప్పుడు అర్థమైంది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇది భగవద్గీత యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి అత్యావశ్యకమైనటువంటి సందేశం. తర్వాత రోజు ఉదయం చెప్పారట స్వామీజీ, ఏమనంటే కృష్ణుడు చెబుతున్నాడు అర్జునుడికి యుద్ధం చేయమని, కానీ ఏమంటున్నారు, ఆ యుద్ధం నా కోసం చేయమని చెప్పాడు కృష్ణుడు. ఎప్పుడైతే మనం కృష్ణుడి కోసం పనిచేస్తామో, కృష్ణుడి యొక్క నామాన్ని జపిస్తామో, అప్పుడు మనం అప్పటికే ముక్త స్థితిలో ఉన్నట్టు, ఆధ్యాత్మిక తలంలో జీవిస్తున్నట్టు. ఇప్పుడు కృష్ణుడి కోసం పనిచేసినప్పుడు, కృష్ణుడి యొక్క నామాన్ని జపించినప్పుడు అప్పటికే మనం ముక్తి సాధించినట్టు, ఆధ్యాత్మిక తలంలో నివసిస్తున్నట్టు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి వేడిగా ఉన్నదాన్ని పట్టుకుంటే అతనికి కూడా వేడి అనుభూతి కలుగుతుందో, ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క సేవలోకి ప్రవేశిస్తామో అప్పుడు మనం కూడా ముక్తి సాధించిన వాళ్ళమే అని ప్రభుపాదులు చెప్పారు. కాబట్టి వాళ్ళకి అందరికీ అనిపించిందట, ప్రభుపాదుల వారి మాటలన్నీ విని, అవును మనం వేడి అయిన దాన్ని పట్టుకున్నామని అనిపించిందట అందరికి. we all feel as though we have just touched something very hot. ప్రభుపాదుల ద్వారా చెప్పగానే అందరికీ అనిపించింది, నిజంగానే మనం కూడా ఏదో వేడైన దాన్ని పట్టుకున్నాం. మరి నిస్సందేహంగా మా నిద్ర అంతా కూడా వెంటనే అది తొలగించబడింది అని చెప్పుకుంటున్నారు. అంటే మన దీర్ఘకాలిక మొత్తం ఏదైతుందో దెబ్బగా మొత్తంతో వదిలిపోయిందని చెప్పుకుంటున్నారు ప్రభుపాదుల ద్వారా అలా అరిచేటప్పుడు. ప్రభుపాదుల వారు అన్నారట, మళ్ళీ మనం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం, మాయపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం అని చెప్పన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. श्रील प्रभुपाद की जय, परम पूज्य भक्तिवेदांत स्वामी महाराज की जय। संसार दावानंदलीलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकल्यान गुणार्णवस्य वन्दे गुरुश्री चरणारविन्दम्।